త్రిదశ రైస్ అన్నింటికీ దగ్గరగా మీ మనసుకి మరింత దగ్గరగా త్రిదశ రైస్ వేర్ లైఫ్ షైన్స్. ఓ సాధారణ రైతు కొడుకు అత్యంత ప్రతిష్టాత్మక ఇస్రోలో శాస్త్రవేత్తగా ఎంపికయ్యాడు. ఒకటి కాదు, రెండు కాదు, గేట్ పరీక్ష రాసి ఏకంగా 5 ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హత సాధించారు. అయినా వాటితో సంతృప్తి చెందక తిరిగి తన కలల కొలువు కోసం నిర్విరామంగా శ్రమించాడు. చివరికి శాస్త్రవేత్తగా ఉద్యోగం సంపాదించి శభాష్ అనిపించుకున్నాడు అంబేద్కర్ కోనసీమ జిల్లా యువకుడు. రామచంద్రపురం మండలం ఉండూరు గ్రామానికి చెందిన కొప్పిశెట్టి దిలీప్ ఇస్రో శాస్త్రవేత్తగా ఎంపికయ్యారు. దిలీప్ది సాధారణ మధ్యతరగతి కుటుంబం. దిలీప్ తల్లిదండ్రులు కొప్పిశెట్టి సత్యరాజు, బాల భువనేశ్వరి. చిన్నప్పటి నుంచి దిలీప్ చదువులో ముందుండేవాడు. బీటెక్ పూర్తయిన తర్వాత డిలైట్ ఐటీ కన్సల్టెన్సీలో సంవత్సరానికి 14 లక్షల వేతనంతో జాబ్ సంపాదించాడు. దిలీప్ 2023వ సంవత్సరంలో గేట్లో 542వ ర్యాంకు సాధించాడు. ఈ స్కోర్ ద్వారా దిలీప్ ఏకంగా 5 ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హత సాధించాడు. అయినా వాటిపై దిలీప్ ఆసక్తి చూపించలేదు. తిరిగి 2025లో గేట్ పరీక్ష రాసి ఆల్ ఇండియా 296వ ర్యాంకు సాధించారు. దీని ద్వారా ఇంటర్వ్యూలో 22వ ర్యాంకు సాధించి ఇస్రో సంస్థలో శాస్త్రవేత్తగా ఎంపికయ్యారు. శాస్త్రవేత్తగా ఎంపిక కావడంతో ఆనందం వ్యక్తం చేశారు దిలీప్. నా పేరు కొప్పిశెట్టి దిలీప్. నేను రామచంద్రపురం మండలం చెందిన ఉండూరు గ్రామానికి చెందాను. నేను రీసెంట్గా ఇస్రోలో సైంటిస్ట్గా ఎంపికయ్యాను. దీనికోసం ఎంతో కృషి చేశాను. నేను నా గ్రాడ్యుయేషన్ నీట్ తాడేపల్లిగూడెంలో చేశాను. అందులో నేను ఇన్స్టిట్యూట్ 2వ ర్యాంక్తో పాటు గోల్డ్ మెడల్ సొంతం చేసుకున్నాను. తర్వాత తల్లిదండ్రుల ప్రోత్సాహంతో 3 సంవత్సరాలు సాఫ్ట్వేర్లో చేసి దాంతోనే ఇస్రో కోసం ప్రయత్నాలు చేశాను. మొన్న రీసెంట్గా రిలీజ్ అయిన రిజల్ట్స్లో నాకు ఇస్రో సైంటిస్ట్గా సెలెక్ట్ అయ్యి జాతీయ స్థాయి 22 పాయింట్స్ సాధించాను. మాది వ్యవసాయ కుటుంబం అయినప్పటికీ ఇంత స్థాయికి ఇస్రో సైంటిస్ట్గా సెలెక్ట్ అవ్వడం అనేది కారణం మా తల్లిదండ్రులు. వాళ్ళు చిన్నప్పటి నుంచి నన్ను ఎంతో కష్టపడి చదివించారు. దానికి అనుగుణంగా నేను బాగా కష్టపడి గురువుల సహాయంతో, తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఇంత స్థాయికి రావడం చాలా ఆనందంగా ఉంది. నేను గ్రాడ్యుయేషన్ పూర్తయిన తర్వాత డిలైట్ ఐటీ కన్సల్టింగ్ హైదరాబాద్లో చేరాను ఉద్యోగం కోసం. దాని తర్వాత అది చేస్తూనే మళ్ళీ గేట్ కోసం సన్నద్ధమై గేట్ 2023 రాసాను. దాంట్లో జాతీయ స్థాయి 548 ర్యాంక్ వచ్చింది. ఆ స్కోర్ ద్వారా నాకు 5 ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగాలు వచ్చాయి. దాని తర్వాత నాకు అది ఏవి నచ్చింది కాకపోవడంతో మళ్ళీ గేట్కి సన్నద్ధమయ్యాను. ఈ సంవత్సరం 2025లో గేట్లో మళ్ళీ 296 ర్యాంక్ సాధించి ఆ ర్యాంక్ ద్వారా ఇస్రో ద్వారా ఇంటర్వ్యూ కాల్ వచ్చింది. తిరువనంతపురంలో 10 నుండి 12 మంది సీనియర్ సైంటిస్టులు నన్ను ఇంటర్వ్యూ చేశారు 1 గంట సేపు. దాని ద్వారా జాతీయ స్థాయి 22 ర్యాంకుతో ఇస్రోలో సైంటిస్ట్గా సెలెక్ట్ అయ్యాను. తన కుమారుడు దిలీప్ శాస్త్రవేత్తగా ఎంపిక కావడంతో తల్లిదండ్రులు కొప్పిశెట్టి సత్యరాజు, బాల భువనేశ్వరి హర్షం వ్యక్తం చేశారు. శాస్త్రవేత్తగా ఎంపిక అవడంతో ఎంతో మందికి ఆదర్శంగా నిలిచాడని దిలీప్ను గ్రామస్తులు అభినందించారు. నా పేరు కొప్పిశెట్టి సత్యరాజు. మాది రామచంద్రపురంలో ఉండూరు గ్రామం చెందినవాడిని. మా అబ్బాయి చిన్నప్పటి నుంచి బాగా చదివేవాడు. ఆయన అలా ప్రోత్సహించాలని నేను చిన్నప్పటి నుంచి ప్రోత్సహించడం ఈరోజు జాతీయ స్థాయిలో గేట్లో 296 ర్యాంక్ సాధించి దీనికి సెలెక్ట్ అయ్యాడు. ఇస్రోకి సెలెక్ట్ అయ్యాడు. దాంట్లో జాతీయ స్థాయిలో 22 ర్యాంక్ వచ్చింది. అది చాలా ఆనందంగా ఉంది మాకు. అబ్బాయికి చిన్నప్పటి నుంచి కూడా ఎర్లీ అవర్స్ 4 గంటల లెగి చదవడం అలవాటు. అదే స్ఫూర్తిగా ఇప్పటి వరకు కూడా కష్టపడితేనే ఉన్నాడు. కష్టపడి ఆడు అనుకున్నది సాధించాడు. అలా సాధించడం మాకు చాలా గర్వకారణం.